వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మిగల పండిన అరటి పండ్లతో బనానా బ్రెడ్ ఎలా చేయాలో మా గ్రాండ్ డాటర్ చూపించబోతోందండి. చాలా పనిమంతురాలు. నేను ఏ పని చేస్తున్నా సరే, అమ్మమ్మ నీకు హెల్ప్ కావాలంటూ వచ్చేస్తుంది. చాలా చక్కగా చేసేస్తుంది ఏ పనైనా సరే. ఇక ఆలస్యం ఎందుకు, ఎలా చేస్తుందో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ స్టిక్ వేసేసి 3/4 కప్ షుగర్ వేసేసి ఈ బటరు షుగరు బాగా కలిపేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ వేసుకోవచ్చు. ఎగ్స్ ఒక 2, తరువాత 2 ఎగ్స్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో బనానాస్ని మెత్తగా గుజ్జులాగా చేసేసి అందులో వేసేసి కలిపేసింది. ఈ బనానా బ్రెడ్కి మైదా పిండి 1.5 కప్పు, మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు. బటరు 3/4 కప్ అండి, ఆర్ వెన్నపూస. ఇక్కడంటే బటర్ స్టిక్స్ దొరుకుతాయి, మనకి అక్కడ వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసేసుకోవచ్చు. మన ఇంట్లో బనానాస్ ఎప్పుడైనా మిగిలిపండిపోయినాయి అనుకోండి, వాటిని పారేయకుండా ఇలా బనానా బ్రెడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసేసిందో చూడండి. ఈ బనానా బ్రెడ్ని మొదల నుంచి చివరి వరకు అంతా తనే చేసేసిందండి. తరువాత ఆ మిశ్రమంలోకి మైదా పిండి 1.5 కప్పు వేసేసేయాలి. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఆ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకోవటంలోనే ఉంది, స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీనిలోకి ఆల్మండ్స్, వాల్నట్స్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటే పంట కింద తగులుతూ ఈ బనానా బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. ఈ చాక్లెట్ చిప్స్ ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పిల్లలకి మాత్రం ఇవి బాగా నచ్చుతాయి. మనకి ఆల్మండ్స్ అవి వేసుకుంటేనే బాగుంటుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని బేక్ చేసే బౌల్లో వేసేసి ఓవెన్లో పెట్టేసిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా లైక్ చేసేసి, మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాడు ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చూడటానికి కూడా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బనానా బ్రెడ్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మెత్తగా స్పాంజీగా ఉందో. మీరు ట్రై చేసి చూడండి. సేమ్ కొలతలు ఫాలో అయితే మీకు కూడా ఇలాగే వస్తుంది. మరి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.